ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ఈ దినము మనము ఉపమానాల భావం గురించి తెలుసుకుందాము. బైబిల్లో రాయబడిన ఉపమానాల గురించి వివరంగా ఎందుకు రాయబడ్డాయి అనే దాన్ని మనం తెలుసుకుందాము. ఉపమానాలు వినియోగించటంలో యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధహస్తుడు. అయితే ఉపమానాలు వినియోగించిన వారిలో ఆయనే ప్రథముడు కాదు. పాత నిబంధనలో మనకు అనేక ఉపమానాలు కనిపిస్తాయి. ఉదాహరణకు నాతాను ప్రవక్త దావీదుతో చెప్పిన చిన్న గొర్రెపిల్ల ఉపమానము, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 40 వచనాల దాకా మనం చూస్తాము. నాతాను ప్రవక్త దావీదుతో చెప్పిన చిన్న గొర్రెపిల్ల ఉపమాన ప్రకారంగా ఒక ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలు పశువులు ఉండేవి, కానీ ఒక పేదవాడికి ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రమే ఉండేది. అది అతని సొంత బిడ్డలా పెంచబడింది. ఒక అతిథి వచ్చినప్పుడు ధనవంతుడు తన సొంత గొర్రెలను కాకుండా పేదవాడి చిన్న గొర్రె పిల్లను తీసుకొని ఆ అతిథికి ఆహారము వండి పెట్టాడు. ఈ ఉపమానము విన్న దావీదు కోపంతో అలాంటి పని చేసిన వాడు మరణానికి అర్హుడని అన్నాడు. అప్పుడు నాతాను దావీదుతో నువ్వే ఆ మనిషివని చెప్పాడు. మరొక ఉపమానం మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో తెకోవా విధవరాలు చెప్పినది 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 5 నుండి 7 వచనాల దాకా మనకు అక్కడ తెకోవా విధవరాలు చెప్పిన ఉపమానం మనకు కనిపిస్తుంది. తర్వాత సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 30 వచనం నుండి 34 వచనం వరకు సోమరి గురించి సొలొమోను చెప్పిన ఉపమానం మనకు అక్కడ కనిపిస్తుంది. సోమరి పొలం గురించిన ఉపమానం అది. అతడు బద్ధకస్తుడు. తన ద్రాక్ష తోట నిర్లక్ష్యం చేయడం వలన అక్కడ ముళ్ళు, కలుపు, మొలకలతో మొక్కలతో పిచ్చి మొక్కలతో నిండిపోయి పనికిరానిదిగా ఉంటుందని చెప్తా. అలాంటి వ్యక్తి యొక్క జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని సొలొమోను మహారాజు తెలియజేశాడు. ఈ ఉపమానము ద్వారా సొలొమోను బద్ధకస్తుడు తన జీవితంలో లేదా తన పనులలో సరైన శ్రద్ధ చూపకపోతే అది అతని జీవితానికి హానికరమైన పరిమాణాలకు దారితీస్తుందని హెచ్చరిస్తా ఉన్నాడు. బద్ధకం వలన పనులు ముందుకు సాగవు మరియు చివరికి జీవితము విధ్వంసానికి గురవుతుంది. ఇలాంటి కథల వలన ప్రయోజనం ఏమిటంటే ఏదైనా సత్యాన్ని విశ్వాసులమైన మనము సులభంగా ఊహించుకోగలము. అలాగని అన్ని సమయాల్లో వాటిని అర్థం చేసుకోవడం సులభమని కాదు. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా ఆయన చెప్పిన ఉపమానాల భావం విషయము తికమక పడ్డారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం నుండి 30 వచనం వరకు మనం చూస్తే, అదేవిధంగా 36 వచనం నుండి 43 వచనం వరకు అధ్యాయంలో కనుక మనం చూస్తే, అంతేకాదు కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు తనను తిరస్కరించిన వారికి అర్థం కాకుండా తన శిష్యులకు మాత్రమే అర్థమయ్యేలా ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు, అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు, మరియు లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. ఆ విధముగా ఆయన యెషయా గ్రంథములో 6వ అధ్యాయము 9-10 వచనాల్లోని ప్రవచనం నెరవేర్చాడు. 2 అంచుల ఖడ్గములాగా అవిధేయులకు అంధకారం మిగిల్చాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలన్నిటిలో ఒకే ఒక కేంద్ర సత్యం ఉంటుంది. అంతేగాని వాటిని చిలవలు పలవలు చేసి విపరీతమైన తమాషా భాష్యాలు చెప్పడానికి వీలు కాదు. ఆధునిక పాఠకులంగా అనగా ప్రస్తుత కాలంగా ఆ కేంద్ర సత్యము గ్రహించడానికి ఒక పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు నాటి విశ్వాసులకు దాని భావం ఏమిటో, ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన చేసిన అద్భుతాలకు ఆ కథకు ఉన్న సంబంధం ఏమిటో గ్రహించాలి. ఉపమానాలు వాస్తవంగా జానపద గాథల కంటే కొద్దిగా మెరుగైనవి. దేవుడు మానవ జాతి రక్షణ, ఆయన రాకతో ప్రారంభమైన నూతన అధ్యాయం మొదలైన విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు అంతర్యాన్ని వెల్లడి చేసేవే ఉపమానాలు. ఈ కోవకు చెందిన ఉపమానాలకు మంచి ఉదాహరణ లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి 32వ వచనములోని వచనాలు కనుక మనం చూస్తే ఆ యొక్క వాక్య భాగం అంతా కూడా 4 తప్పిపోయిన ఉపమానాలు మనకు అక్కడ కనిపిస్తాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన 2 కుమారులు, యేసుక్రీస్తు ప్రభువు సుంకర్లు పాపులతో భోజనం చేస్తూ ఈ ఉపమానాలు చెప్పినట్లు మనం గమనిస్తాము. లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే నాటి మేధావి వర్గము ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఆ కాలంలో. ఎందుకంటే వారి దృష్టిలో ఆయన ధర్మశాస్త్రం మీరుతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. అందుకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు 3 ఉపమానాలు చెప్పాడు. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము. అనగా స్వనీతిపరులైన మత నాయకులకు ఒక పాపి
మారుమనసు పొందితే దేవుడు ఎంతో ఆనందిస్తాడని ప్రభువారు చెప్పడం జరిగింది. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అటువలే మారుమనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునని ప్రభువారు చెప్పిను. కాబట్టి ఒక పాపి మారుమనసు పొందితే దేవుడు ఆనందిస్తాడని తనతో కూర్చున్న వారి లాంటి వారు చెప్పాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం దాకా మనం చూస్తే, సుంకరులకు పాపులకు సాదృశ్యంగా ఉన్నాడు తప్పిపోయిన చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు మనం చూస్తే 15వ అధ్యాయము లోకాసు వార్త 25వ వచనం నుండి 32వ వచనం దాకా ఈ పెద్ద కుమారుడు శాస్త్రులు పరిసయ్యులకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి లేఖనాల్లోని ఉపమానాలు బోధనలో వినియోగించిన చక్కని విధానాలు మీరు కానీ మీకు తెలిసిన వారెవరైనా కానీ దేవుని వాక్కు సత్యాలు గ్రహించి అన్వయించుకోవటము కష్టంగా ఉంటే ఉపమానాలు చదవండి. అవి బలీయమైన రీతిలో మన ఊహలకు పదును పెట్టి దేవుని అనంత సత్యాన్ని దైనందిన జీవితానికి అన్వయిస్తాయి. ఇప్పటి వరకు చక్కగా విన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. విన్న యొక్క వాక్యము మనందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.